నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాయ నమః. ఈరోజు మనం మహాభారతం ఆది పర్వంలోని లఘు ప్రసంగ మాలిక అనేటువంటి అంశాన్ని తీసుకుని ప్రతి ఆదివారం కూడా మనం ఏదో ఒక విషయాన్ని గురించి చర్చించుకుంటూ మాట్లాడుతూ వస్తున్నాం. ఇది ఎప్పుడు చెప్పేటట్లుగానే మహాభారతాన్ని ఆధారం చేసుకుని మహాభారతంలోని విషయాల్ని చెప్పుకునే అంశాలు మాత్రమే దీంట్లో ఉంటాయి. మనకి మహాభారతాన్ని ఆధారం చేసుకుని మిగతా పురాణాలని కూడా మనం దాంట్లో సమన్వయం చేసుకోవచ్చు, కానీ కేవలం వ్యాస మహాభారతం మాత్రమే ఆధారం అని మనం అనుకుంటూ వచ్చాం. తర్వాత దీంట్లో కేవలం ఏవో ఒకళ్ళే ఇద్దరే లేదంటే వీళ్ళే ప్రశంసించాలి అనేటువంటి నియమం లేదు. వ్యాస మహాభారతం మీద ఆసక్తి, అనురక్తి, దాంట్లో రుచి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసంగించవచ్చు. 10-15 నిమిషాల పాటు అందరూ కూడా వాళ్ళ ప్రసంగాలతో తీసుకుని ప్రసంగించవచ్చు. ఆది పర్వంలో ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్నది. ఈరోజు ఉషారాణి గారు క్రిందటి ఆదివారం సముద్ర మంథనం అనే విషయాన్ని తీసుకుని చెప్తున్నారు. దానికి పొడిగింపు ఈరోజు చెప్తారనమాట. నేనేమో మహర్షి వంశానుకీర్తనం అంటే మరీచి మొదలైనటువంటి మహర్షుల యొక్క వంశము గురించి చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఉషారాణి గారు, స్వాగతం మీకు. మీరు చెప్పదలుచుకున్న అంశాన్ని వివరంగా మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థన. సభాయై నమః. అందరికీ స్వాగతం. మాతరం పితరం నత్వా స్మృత్వా శ్రీ గురు పాదుకాం ప్రారభే మమ వక్తవ్యం స్తుత్వా వాణీం వినాయకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమృత మంథనం అనేది నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన అంశము. ఎందుకంటే అందులో వచ్చిన చిన్నప్పటి నుంచి మనకు చాలా అట్రాక్ట్ చేస్తుంది, అది ఆకర్షిస్తుంది. అవునా, దేవతలు అసలు ఆ ఒక పర్వతాన్ని మా కవ్వన్ లాగా చేయటము, ఒక వాసుకిని తీసుకొచ్చి తాడు చేయటము, సముద్రాన్ని తీసుకొచ్చి ఒక పాల పుంతలాగా దాన్ని మధించటం అనేది చిన్న పిల్లలకు కూడా చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. దాని వెనకాల ఎన్నో రకాల తాత్విక అర్థాలు, సాంకేతిక అర్థాలు ఎన్నో చెప్తారు, కానీ అవి నన్ను ఎప్పుడు కూడా ఆకర్షించలేదు. నాకు ఆ కథగా నన్ను ఎంతో అలరించేది. ఎంత కష్టపడ్డారు వాసుకిత, ఇట్లా పాము బుసలు కొడుతుంటే అవన్నీ నిప్పు ఎగగక్కుంటుంటే వాళ్ళకి ఎంత వేడి తగిలింది, ఇట్లా చెప్తూ ఉంటే సముద్రుడు అంతా చిలికింది ఎట్లా భరించాడు. ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఆలోచనలతో మనం పెరిగినందువల్ల అవి పెద్దయ్యాక ఒక కుతూహలం రేగుతుంది. అసలు కథ ఏంటి అని తెలుసుకుందామని చూడటం మొదలు పెడితే రకరకాలుగా ఈ కథ మనకు కనిపిస్తుంది. అందులో ఇప్పుడు మనం వ్యాస భారతంలోంచి మనం చదువుకుంటున్నాం కాబట్టి అందులో ఎట్లా ఉంది అని చాలా క్లుప్తంగా ఉంటుంది ఈ కథ. సందర్భం అది మనం క్రితంసారి చెప్పుకున్నాము. క్రితంసారి నేను మనసు పెట్టి చెప్పలేకపోయా, చాలా అలసట ఇతర కారణాల వల్ల. అందుకే దాన్ని నేను విపులంగా చెప్పదలుచుకున్నాను. బహుశా నాకు ఎక్కువ సమయం పట్టచ్చు. ఎవరన్నా వక్తలు ఉన్నారు అంటే నేను తక్కువ సమయంలో లేదా కొంత భాగం చెప్పి నేను మిగతా వారికి సమయం ఇస్తాను. మీరే మాట దాంట్లో రాయొచ్చు, పర్వాలేదు. మామూలుగా వక్తలు ఎవరు ఉండట్లేదని చెప్పి నేను బాలాగారే అరగంట మాట్లాడుతున్నాము. మీరెవ్వరు మీకు ఆసక్తి ఉన్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే ఏదన్నా అందులో ఒక సందేశం రాయండి, చాట్ లో రాస్తే మేము చూసుకొని నేను ముగిస్తాను అని. మీకు అదేమీ ఇబ్బంది లేదు. ఇది వినత కద్రువల సందర్భంలో వస్తుందని అనుకున్నాము. అక్కడ శౌనకుడు అడుగుతాడు, ఎట్లా దేవతలు అమృత మంథనాన్ని చేశారు అని అడిగితే అప్పుడు ఆయన
ఎట్లా చేశారో వివరంగా చెప్తున్నాడు సౌతి మహర్షి. ఆ ఘటన అంతా కూడా మనం చూడబోతున్నాము. ఇందులో చాలా ప్లెయిన్ గా ఉంటుంది. మహాభారతంలో నాకు అన్నిటికంటే నచ్చేది, ఎన్నోసార్లు చెప్పాను నేను, చాలా కూడా సహజంగా, అంటే ఒక కథా కథన శైలి ఉంటుంది. అసలు ఏమాత్రం కూడా అతిశయోక్తులు కానీ అవి ఉండవు. సహజంగా, అంటే అతిశయోక్తి విషయాల్ని కూడా చాలా సహజంగా చెప్పటం మనకి ఇందులో కనిపిస్తుంది. ఆయన అన్నాడు, మేరు పర్వతాన్ని తీసుకొని వచ్చి దాంతోటి మంథనం చెయ్యండి. ఆ మేరు పర్వతం ఎట్లా ఉందో మొదలు దాన్ని వర్ణిస్తారు. అయితే పర్వతం మీద ఉన్నవన్నీ ఉన్నాయి, అడవులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఆ తర్వాత రకరకాల పక్షులు అక్కడ నివాసం ఉన్నాయి. వాళ్ళందరూ దేవతలు, గంధర్వులు అందరూ కూడా నివసిస్తూ ఉన్నారట మేరు పర్వతం మీద. వాళ్ళు ఎట్లా ఆ అంటే ఉచ్చైశ్రవం గురించి మనకు సందర్భం వస్తుంది. ఉచ్చైశ్రవము మీద కదా వీళ్ళిద్దరు బెట్ కట్టుకుంటారు, అంటే వీళ్ళిద్దరు పందెం వేసుకుంటారు. అక్కడి నుంచి ఎట్లా వచ్చింది అంటే, మొదలు మేరు పర్వతం వర్ణనతోటి ప్రారంభమవుతుంది. అక్కడ ఎన్నో సర్పాలు ఉన్నాయి, దివ్య ఔషధులు ఉన్నాయట. ఆ పర్వతం చాలా ప్రకాశమానంగా ఉందిట. దాని ఎత్తులు ఎంతగా ఉన్నాయి మేరు పర్వతం అంటే, స్వర్గలోకంలోకి కూడా వెళ్ళిపోయిందిట దాని శిఖరము. ఆ రకరకాల శిఖరాలు ఉన్నాయి. ఇది ఒక పర్వతం కాదు, పర్వత కూటమి అని మనకు అర్థమవుతుంది ఈ వర్ణన వల్ల. అక్కడ ప్రాకృత మనుషులు కూడా అసలు ప్రాకృత మనుషులు అంటే మనమే, ఈ మానవ దేహధారులమైన మనం అసలు మనస్సు చేత కూడా అక్కడికి చేరలేని చోటులోకి ఆ శిఖరాలు ఉంటాయిట. మరి ఆ మేరు పర్వతం ఎక్కడుంది, ఎట్లా ఉంది అనేది నాకు తెలియదు. కొంతమంది ఐడెంటిఫై చేసి ఇదేమో అని చెప్తారు, కానీ నాకు అంతగా, నేను వాటిని నమ్మను. వాటిని ప్రూవ్ చేయటం కూడా చాలా కష్టము. ఇవి దేవతా స్వరూపాలైన పర్వతాలు, లౌకికమైన వస్తువులు కావు. కాబట్టి వాటి గురించిన అంచనాలు వేయటం కూడా వాళ్ళే చెప్తున్నారు. ఆయన సాక్షాత్తు చెప్తున్నారు, మానవులకి చేరరానిది ప్రదేశము అని చెప్పినప్పుడు మనం ఎందుకు దాని గురించి ఆలోచించాలి అని నాకు అనిపిస్తుంది. ఉంది, ఒక పర్వతరాజు ఉంది, మన నమస్కారం ఎక్కడి నుంచి పెట్టుకున్నా కూడా అది వాళ్ళకి చేరుతుంది. కాబట్టి అట్లా దాని గురించి మనం తెలుసుకుంటాం. మరి ఎప్పుడు పక్షులు అక్కడ కోలాహలం చేస్తూ ఉంటాయిట. ఆ ఉత్తమమైన శృంగానికి అనేక రత్నాలు కూడా ఉన్నాయిట. రత్నమయంగా ఉందిట అది. అనంతంగా కనిపిస్తుందిట అది. చాలా గొప్ప దేవతలందరూ కూడా అక్కడ కూర్చొని వాళ్ళు అక్కడ ఆలోచించుకుంటున్నారట. ఇంతకు ఎందుకు మేరు నుంచి మొదలైందంటే, మేరు మీద కూర్చొని దేవతలు చర్చించుకుంటున్నారట. వాళ్ళందరూ కూడా చాలా చక్కటి శౌచ సంతోషాది నియమాలతోటి వాళ్ళు, అంటే యమాలు నియమాలు అంటే, నిన్ననే మన యోగ దివసం చేసుకున్నాం కదా, యోగ దినోత్సవం. మరి అష్టాంగ యోగం కదా, ఆసనాలు కాదు కదా ఊరికే, దాన్ని ఏమంటారు, కాళ్ళు చేతులు కదిలించటం కాదు కదా యోగా అంటే. మనకు యమ నియమాదులన్నీ కూడా మనకు ఉంటాయి దాంట్లో. అట్లా శౌచ సంతోషాదులు అటువంటి నియమాలతోటి వాళ్ళు సంయుక్తులై ఉన్నారట. వాళ్ళు అక్కడ అందరూ కూర్చొని మంత్రణం చేసుకుంటున్నారు. మంత్రణం అంటే ఒకళ్ళనొకళ్ళు పరామర్శ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. నేను మూలం చూస్తూ చెప్తున్నాను, నేను మీకు మొదలే చెప్పాను, నేను ఎక్కడా కూడా మూలం నుంచి తప్పను, అక్కడ ఏముందో అక్షర ప్రకారం చెప్తాను అని. అందుకు అందరూ దేవతలు కూడా దేవతలు రాక్షసులు కలిసి మహాసాగర మంథనం చెయ్యండి అని దేవతలు అడిగినప్పుడు నారాయణుడు ఈ మాట అన్నాడట. ఆయన మొదలే ప్రణాళి అంతా ఇచ్చేశాడు. మహాసాగర మంథనం చేస్తే కనుక మీకు అమృతం దొరుకుతుంది, దేవతలందరూ కూర్చొని అమృతం ఎట్లా పొందుతాము అని నారాయణుడిని అడిగితే నారాయణుడు ఈ మాట చెప్పాడు. వాళ్ళు మొదలు అన్ని ఔషధులు, రత్నాలు మీకు దొరుకుతాయి, అయినా కూడా మీరు అమృత మంథనం ఆపద్దు అని చెప్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నాకు ఈ అమృత మంథనం గురించి ఇంకొక మాట ప్రారంభంలోనే చెప్దాం అనుకున్నాను. ఒక పాట రాశాడు చంద్రబోస్, ఒక పాట రాశాడు. ఏది, మౌనంగానే ఎదగమని మొక్కని నీకు చెబుతుంది అని ఒక పాట రాశాడు. ఆ పాట మనందరినీ కూడా చాలా ఆకర్షించింది. అతను కూడా అనుకోలేదట. ఆ తర్వాత ఎప్పుడో ఇంటర్వ్యూ చదివాను, అప్పట్లో కొద్దిగా ఫాలో అయ్యేదాన్ని. ఇంటర్వ్యూ మంచిగా ఏమన్నా వస్తే నాకు అప్రిషియేట్ చేయటం నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా అంత మంచి ఐడియాస్ ఎవరైనా రాసినప్పుడు తప్పకుండా, అంటే చెత్తలో నుంచి ఇంత చెత్త మనం భరిస్తూ ఉన్నప్పుడు ఒక మంచి గీతాన్ని, ఒక మంచి భావాన్ని మనకు అందించగలిగారంటే వాళ్ళని తప్పకుండా అభినందించాలి మనము. అతను అన్నాడు, ఈ పాటకి ఇంత గుర్తింపు వస్తుందని నేను అనుకోలేదు. నేను ఆలోచించాను తర్వాత, అతనే అనుకోలేదు, రైటరు అనుకోలేదు, సినిమా తీసినవాడు అనుకోలేదు, పాట చేసిన వాళ్ళు అనుకోలేదు, కానీ జనాలకు ఎందుకు నచ్చింది అని ఆలోచిస్తే అందులో కొన్ని మాటలు నాకు నచ్చవు. ఆ పాటలు అప్పటికి ఉన్నాయి, కూడా తర్వాత చర్చిద్దాము. అదేంటి, తోచినట్టుగా నీ తలరాతను బ్రహ్మే రాశాడు, అదంతా తీసేశాడు బ్రహ్మరాయుడు. మన కర్మను బట్టి మన జీవితం నడుస్తుంది, తర్వాత మనం చర్చించుకుందాము. ప్రస్తుతానికి నాకు నచ్చిన ఏంటంటే, సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, అలసట చెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది.
అని చెప్తుంది అందులో. ఆ భూమిక పాడుతుంది. అది అంటే వెనకాల ఎవరు చిత్రాన ఎవరు గాయని ఎవరో నాకు కరెక్ట్ గా తెలియదు. వాళ్ళు చక్కగా పాడారు ఆ లైన్ కూడా, ఆ పంక్తిని కూడా వాళ్ళు చక్కగా. అది ఎందుకంటే ఎటర్నిటీ, అందులో ఉన్న ఒక శాశ్వత విలువ జనాలకు నచ్చుతుంది. అమృతమథనం కథ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము, నేను విన్నానంటే మీరు వినే ఉంటారు. అట్లాంటిది పాటలో రాసేసరికి ఆ పాటకు ఒక గుర్తింపు వస్తుంది. అదంతా అంటే ఎందుకు అంటే మహాభారతం మనం తీయాలి, రామాయణం మనం తీయాలి, మనకు కావాల్సిన అది ఒక మనిషి పడిపోబోతున్నప్పుడు. ఒకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా అదే మాట, ఆయన ఇంటర్వ్యూలో ఏదో చదివినప్పటిలో ఆయన అదే అన్నాడు, నేను ఒక పాట ఇట్లా ఆశావాదిత్వంతో రాసినప్పుడు ఒక అతను సూసైడ్ చేసుకుందాం అని పోతే ఎక్కడి నుంచో ఆ పాట వినిపించేసరికి అతను సూసైడ్ ఆపేసుకొని మళ్ళీ జీవితంలో పైకి వచ్చి, తన కష్టం ఏదుందో మరి పైకి వచ్చి నాకు ఫోన్ చేశాడు, నా ఫోన్ నంబర్ తెలుసుకొని ఎట్లనో అట్లా సంపాదించి అతనికి ఆ పాట ప్రేరణ కలిగింది. మరి ఒక సామాన్యమైన సినీ గీత రచయిత పాటకి అంత విలువ ఉండి ఒకడు చచ్చిపోదాం అనుకోబోతూ తిరిగి రాగలిగితే మరి మహాభారతంకి రామాయణంకి ఎంత ఉండాలి. వేద తుల్యాలు అందుకనే చెప్పారు, వేదమాత మనకు జీవనాన్ని ఇస్తుంది, జీవన భావాలు, పాజిటివ్ ఎనర్జీ, ఇవాళ రేపటి వైబ్రేషన్లను మాట్లాడుతున్నారు కదా, యోగాలు, వైబ్రేషన్లు, అవన్నీ మనకు దొరుకుతాయి మహాభారతం నుండి. అందుకని ఒక్కొక్క అక్షరం చదవాలి, కాకపోతే అక్కడిక్కడ కథలు వినటం కాదు, మూలం తీసి చదవాలి. మా గురువు గారు ఎప్పుడు మూలం గురించి ఒక మాట చెప్తారు, మూలం తోటి ఒక పుణ్యం రిలేట్ అయి ఉంటుంది. మనకి ఇతర రచయితలు, ఇతర కథకులు చెప్పినా ఆ పదాలన్నీ మార్చి తన పదాలుగా, తన వాక్కుగా చెప్తారు. కానీ మనం ఇక్కడ చదవాల్సింది ఋషి వాక్కు. ఈ మాట మాత్రం నేను చెప్పదలిచాను. అందుకనే మేము ఇది పెట్టినప్పుడు కూడా చాలా గట్టిగా ఈ మాట ప్రతి సారి నేను బాలాగారు ఈ మాట తప్పకుండా చెబుతాము, వ్యాస మహాభారతాన్ని దాటి వెళ్ళొద్దు, ఆ మూలంలో ఏముందో అది మనము అనుసరించాలి. కాబట్టి ఒక్కొక్క పదం ఇందులో మీరు వినండి. నాకు పూర్తి కాకపోతే వచ్చే వారం చెప్తాను, తప్పేం లేదు. కానీ ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి. ఎక్కడెక్కడ ఏమేం జరిగిందని వాళ్ళు చెప్పారో ఆ క్రమం ముఖ్యం. లేకపోతే ఏం జరుగుతోందంటే మహితాత్ముల కథలు, సంఘటనలు అన్నిటినీ వక్రీకరించి తమ ఇష్టమైనట్టుగా చెబుతూ ఉన్నారు. రాముడి పాదం తాకి అహల్య ఇటువంటిది, రాముడు ఒక పతివ్రత స్త్రీని పాదంతో తాకగలుగుతాడా అని సామవేదం వారు అడిగేదాకా నాకు బుర్ర పని చేయలేదు. ఇంత చదువుకున్నాం, ఇంత గురువుల దగ్గర ఉన్నాం, ఇంత అంటే గురువులతో డిస్కస్ చేసి వాళ్ళు చెప్పిన విషయాలు మనకు తెలుస్తాయి, కానీ ఈ చర్చకు రాకపోతే మనకు అర్థం దాని మీదకి వెళ్ళదు. అందుకని మూలం చదవాల్సిన అవసరం ఉంది. మూలం వైపు జనాలని ప్రోత్సహించాలి అన్న ఒక ఉత్తమమైన, ఒక ఉన్నతమైన ఆలోచన తీసుకొని ఈ సభ మనం చేసుకుంటున్నాము. దీనిని మీరు స్వీకరించి విన్నవాళ్ళు, డైరెక్ట్ గా విన్నవాళ్ళు, యూట్యూబ్ లో విన్నవాళ్ళు దీనిని స్వీకరించి మీరు తెరవండి, మహాభారతం తెరవండి, చదవండి. మీకు ఏ భాషలో మహాభారతం మూలం సానువాదంగా దొరుకుతుందో ఆ భాషలో తీసుకొని మీరు చదవండి. తెలుగు అయితే తెలుగు, ఆంగ్లం అయితే ఆంగ్లం, మూలం ఉండాలి. కాకపోతే మూలం శ్లోకం ఉండాలి, దానికి అనువాదంగా మీకుంటే అనువాదంలో కొన్ని దోషాలు ఉన్నా కూడా తర్వాత మీరు సంస్కృతం ద్వారా దాన్ని సరి చేసుకోవచ్చు, సంస్కృత జ్ఞానం సంపాదించిన తర్వాత. అంతేకాని మూలం మాత్రం వదిలిపెట్టదు. నాకు అందుకు అమృతమంతనం కథ కూడా ఊరికి అక్కడ విన్నది ఇక్కడ విన్నది చెప్పాలని నాకు అనిపించలేదు. మూలంలో ఎట్లా ఉందో అట్లా చెప్పుకుందామని. ఆ విధంగా ఆయన నారాయణుడితోటి ముందు దేవతలు అడిగారు, ఆయననే మొదలు రత్నాలు వచ్చినా కూడా ఆగకండి, ఈ మాటకు ఆ పాట గుర్తుకొచ్చింది. రత్నాలు వచ్చినా కూడా మీరు ఆగద్దు, అన్ని మీకు విలువైనవి దొరికినా ఆగద్దు అని ఆయన మొదలే. అంటే ఒక చూడండి, ఒక పనికి మనం వెళ్తున్నాం, ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ ప్రాజెక్ట్ పేరేంటి, అమృత సాధన అనేది ఒక ప్రాజెక్ట్. మనం ఇవాళ రేపు కార్పొరేట్ లో వీటిల్లో బాగా చూస్తున్నాము ప్రాజెక్ట్ డిజైన్. విదేశం వాళ్ళు ఏం చేస్తారండి, ఎవరు చేరు. చూడండి మహాభారతంలో ఆయనే మొదలే చెప్తున్నాడు, దిస్ ఇస్ ద ప్రాజెక్ట్, ఇది థీమ్ లైన్, దానికి ఇది టైటిల్, ఇది ట్యాగ్ లైన్, ఇది అయ్యాక మీరు చేయాల్సింది ఇది, అందులో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్ని ఆయన మొదలే చెప్తున్నాడు. ప్రొసీజర్, మనం ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు ఎట్లా రాసాం, చిన్నప్పుడు అందరం ఫిజిక్స్ చదువుకున్నాము, కెమిస్ట్రీ స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరం ఇవన్నీ చేసాము, రిపోర్ట్స్ రాసాము, ల్యాబ్ రిపోర్ట్స్ తయారు చేసాము, మాన్యువల్స్ చూసుకున్నాము, ప్రొసీజర్స్. ఇవాళ రేపు వంట పుస్తకాలు, అక్కడ దాకా పోకర్లే, వంట పుస్తకాలు, ఆడవాళ్ళు వంట పుస్తకాలు చదివి వంటలు చేసుకుంటారు, కొత్త వంటలు ఏమన్నా కావాలంటే దాంట్లో కావాల్సిన వస్తువులు ఇవి ప్రొసీజర్, ఇందులో ఇది ఎక్కువ కావాలి, ఇది ఇట్లా అన్ని ఎట్లా అయితే రాస్తారో అట్లా ఒక పనికి ప్రాజెక్ట్ కి వెళ్తున్నాం. ఎంత బాగా డిజైన్ చేస్తాడో ఆయన చక్కగా. చూడండి ఒక్కొక్క శ్లోకంలో. అప్పుడు ఆయన నారాయణుడు బ్రహ్మతోటి, అంటే దేవతలు వెళ్ళి బ్రహ్మతో చెప్తే బ్రహ్మతోటి ఆయన ఈ విధంగా మాట్లాడాడు, అందరు దేవతలు అసురులు కలిసి మహాసాగరాన్ని మంథించండి, ఇది ప్రొసీజర్. ఆ తర్వాత మహాసాగర మంథనం ఆరంభమైనప్పుడు అమృతం ప్రకటన అవుతుంది, ఫలితం చెప్పాడు. చెప్పిన తర్వాత
మొదలు అన్ని ఔషధులు, ఆ తర్వాత రత్నాలు వస్తాయి. ఆర్డర్ కూడా చెప్తున్నాడు ఏమేమి వస్తాయో. అప్పటికి కూడా మీరు ఆపద్దు, ఆపకపోతే అప్పుడు మీకు నిశ్చయంగా అమృతం ప్రాప్తిస్తుంది అని ఇక్కడికి ఈ మాట చెప్పేసరికి 17వ అధ్యాయం పూర్తయిపోతుంది. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ దేవతలందరూ కలిసి మందరాచలాన్ని ఎత్తాలని, అంటే దాన్ని మరి లేపాలి కదా, పర్వతం భూమిలోకి ఉంటుంది, లేపి దాన్ని మరి కవ్వంలాగా చేసుకోవాలి కాబట్టి దాన్ని తీసుకెళ్ళటానికి వెళ్ళారు వాళ్ళు. అక్కడ శ్వేత మేఘఖండాలతో సమానంగా ఉన్న శిఖరాలు కనిపించాయట, చక్కగా సుశోభితమై ఉందిట ఆ పర్వతము, లతలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ తర్వాత సింహాలు, అంటే అక్కడ వర్ణనం కూడా, అంటే ఏ పర్వతం వెళ్ళింది, ఎటు మేరు పర్వతం వెళ్ళిందండి, మేరు పర్వతాన్ని ఏమన్నా ప్లెయిన్ గా ఉందా, ఇట్లా చెక్కేసినట్టుగా అట్లా ఉందా, కాదట, లతలు ఉన్నాయట, 4 వైపులా కూడా పక్షులు ఎగురుతూ ఉన్నాయట, పెద్ద పెద్ద వ్యాఘ్రాలు, సింహాలు అన్నీ ఉన్నాయట, హింసక జీవులు ఉన్నాయట, ఆ తర్వాత కిన్నర గణాలు ఉన్నాయట, అప్సరసలు ఉన్నారట, దేవతలు ఉన్నారట, ఆ తర్వాత 11,000 యోజనాలు ఉందిట. పొడుగు పొడుగు అంటే ఎత్తు, సారీ, ఎత్తు 11,000 యోజనాలు ఉందిట. భూమి కింద కూడా అది అన్నే సహస్ర యోజనాలు ఉందిట. అంటే పైకి ఎంత ఎత్తుందో భూమి కిందికి కూడా అంత ఎత్తుందిట. అంటే మరి భూమి ఎంత పెద్దదై ఉండాలి, ఆ పర్వతం ఎంత పెద్దదై ఉండాలి, ఆలోచించుకోండి. అందుకని దేవతలు సైతం దాన్ని తీయలేకపోయారట. అప్పుడు వాళ్ళు బ్రహ్మను నారాయణ దగ్గరికి వెళ్ళి, వీళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. చూడండి, సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలనేది కూడా మనకు మహాభారతం నేర్పిస్తుంది. ఇవాళ రేపు పిల్లలు అది చెయ్యక సొంత ఆలోచనలు పెట్టి ఎన్ని కష్టాలు తెచ్చుకుంటున్నారో మనకు తెలుసు. చూడండి, దేవతలు సైతం మాకు శక్తి ఉంది, మా అంతటి మేము ఏమన్నా చేస్తామని అనుకోరు. ఏ కష్టం వచ్చినా ఫస్ట్ వెళ్ళి బ్రహ్మకు చెప్తారు వాళ్ళు. అప్పుడు బ్రహ్మ, వాళ్ళు డైరెక్ట్ నారాయణుడి దగ్గరికి వెళ్ళరు. బ్రహ్మకి వీలైతే బ్రహ్మ సాల్వ్ చేస్తాడు, దాన్ని పరిష్కరిస్తాడు. బ్రహ్మ చేయలేకపోతే నారాయణుడి దగ్గరికి వెళ్తాడు. నాకు కూడా తెలియదు నాయన, వెళ్దాం. బ్రహ్మ కూడా నేను చెయ్యలేను అంటే ఓపెన్ గా చెప్తాడు. ఇవాళ రేపు మన వాళ్ళకి ఆ శుచిత్వం పోయిందండి, మానసిక శుచిత్వం పోయి, సత్యం పోయి, ఎవరన్నా వెళ్తే తెలిసినా తెలియకపోయినా డాక్టర్ల దగ్గర నుంచి అండి నేను చెప్తున్నాను, వేరే ఎవరిని అవమానించాలని కాదు, మంచి వాళ్ళు అన్నిట్లో ఉంటారు, నేను చెడ్డవాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎవరైతే ఆ పేషెంట్ వీళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసి, వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది మంచి మాటలు కావాలి, తీగ చెప్పి తప్పుడు మందులు ఇచ్చి పంపిస్తారు, మళ్ళీ మన రోగం పెరుగుతుంది. ఈ విధంగా ఎంత తప్పు చేస్తున్నారు, మనకు ఎవరు సహాయం చెయ్యకపోగా. ఇంకా పైనుంచి ఇక్కడ చూడండి, దేవతలు సైతం వాళ్ళకి ఏది అదేంటి కావాలన్నా కూడా మేము సొంతంగా సాధిస్తామని వాళ్ళు పోరు. ఎవరు, బ్రహ్మ కూడా ఆయన తప్పు చెప్పడు, ఆయన స్థితి చూసుకొని ఇది నేను పరిష్కరించేదిగా కనిపించట్లేదు, పదండి విష్ణుమూర్తి నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇవి మనం గమనించాల్సిన విషయాలు. అప్పుడు మళ్ళీ సరే వెళ్ళారు, మేరు పెడితే మీకు వస్తుంది, మేరు దగ్గరికి వెళ్తే మేరు రాదు, మరి ఎట్లా పీకగలుగుతారు, మళ్ళీ వెళ్ళారు, ఏం చేయమంటారు తండ్రి అనేసి. అప్పుడు దేవతలందరూ ఇట్లా అడిగేసరికి విష్ణువు అన్నాడు, సరే అయితే మీరు మీ 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 అంటే మీ ఆలోచన, మీ మనస్సు, మీ బుద్ధి, మీ ప్రమాణాలు, అంటే మీకు ఇంతవరకు మనిషి అనేవాడు ఈ పరిధి వరకు ఆలోచించగలుగుతాడు, దేవత అనేవాడు ఇంకొంత పరిధి వరకు ఆలోచించగలుగుతాడు, వాటి కంటే కూడా దాటి ఉన్నదట ఈ మేరు పర్వతము. ఈ విష్ణుమూర్తి అని చెప్తున్నారు. విష్ణుమూర్తి ఏమన్నాడంటే నాగరాజు దగ్గరికి వెళ్ళేసి చెప్పాడు, నాగరాజు అనంతుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి ఈ మేరు పర్వతాన్ని తీసుకెళ్ళి, అంటే అమేయాత్మ అనేది ఆయన కోసం, ఒక విష్ణువు కోసం చెప్పారు ఈ విశేషణము. నేను పర్వతం గురించి అనుకున్నాను కాదు. అక్కడ వెళ్ళి ఆయనని నువ్వు వాసుకి అదే అనంతుడికి చెప్పి నువ్వు వెళ్ళి దాన్ని పెకిలించి తీసుకురా అనేసరికి బ్రహ్మ అప్పుడు వెళ్ళి అతనికి చెప్తే, అనంతుడికి చెప్తే నారాయణుడు కూడా ఆదేశించాడు. ఇద్దరు చెప్పారు. అంటే ఇప్పుడు చూడండి, ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేయటం ఇప్పుడు దేవతల వల్ల కాలేదు, నువ్వు అంటే ఉద్యోగం చేసి కొంత అనుభవం సంపాదించేటువంటి విషయాలు అర్థమవుతాయి. నువ్వు భలే ఇవి తగులుతాయి. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి మనకు తెలియపోతే వాళ్ళని అడగాలి, ఇటువంటివన్నీ మనకు చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాసుకి అనంతుడు వెళ్ళి మేరు తీయాలి. ఇప్పుడు దేవతల వర్క్ ఇదంతా, అమృతం కావాల్సిన దేవతలకి, ఎగ్జిక్యూట్ చేస్తున్నది పైనుంచి కూర్చొని దానికి ఇన్పుట్స్ అన్ని ఇస్తున్నది విష్ణువు, దాన్ని ఫెసిలిటేట్ చేస్తున్నది బ్రహ్మ. ఓకే, ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది వాసుకి హెల్ప్, అది అనంతుడు హెల్ప్ కావాలి. అనంతుడు అనంత నాగ్ అంటారు కదా, ఆయన వచ్చేసి ఆ పనిని చేసి పెట్టాలి. ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్పాలి అంటే దేవతలు చెప్పలేదు, బ్రహ్మ చెప్పాడు, నారాయణుడు కూడా చెప్పాడు. అట్లా ఎవరు చెప్పాలి ఈ పని చేయమని, వాళ్ళు చెప్తే మర్యాదగా వచ్చి చేస్తారు. ఇక్కడ కూడా చూడండి మర్యాదలు ఎంత ఇవన్నీ వ్యాస మహర్షి వివరించాడు.
ఇవన్నీ వ్యాస మహర్షి శ్లోకంలో రాయడు, ఈ విధంగా జరిగింది పని అని మాత్రం రాస్తాడు. మనము వాటిని రిలేట్ చేసుకొని మన జీవితానికి అప్లై చేసుకొని మన బుద్ధి పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి. ఆ విధంగా ఆయన నారాయణుడు అక్కడికి వెళ్ళేసి మీరు వెళ్ళి చేయి నాయన ఈ పని అని చెప్పి అతుల పరాక్రమవంతుడైన అనంతుడు శేషనాగుడు ఆయనకి చెప్తే ఆయన వెంటనే బయలుదేరాడు. ఆయన మహాబలవంతుడు కాబట్టి వెంటనే దాన్ని జంతువులు వనవాసులు అన్నిటితో కలిపి ఇట్లా వనాలు అన్నిటితో కలిపి పెకిలించేశాడట. అంటే వాటన్నిటి పక్కన పెట్టలేడు కదా, అవన్నీ పర్వతంలో అంతర్భాగంగా ఉన్నాయి కాబట్టి చేశాడు. అప్పుడు ఆ దేవతలందరూ కూడా ఆ పర్వతాన్ని తీసుకొని వెళ్ళి సముద్ర తీరం మీద దగ్గరికి వెళ్ళి సముద్రుడితో అన్నారు, మరి ఇప్పుడు పర్వతం పెట్టాలని మరి ఆయన ఆజ్ఞ తీసుకోవాలి. సముద్రుడితో మాత్రం వీళ్ళు సొంతంగా మాట్లాడుకున్నారు లేండి. ఆయన అనంతుడు దిగిరాడు కానీ సముద్రుడు దిగొచ్చాడు. భలే ఉంటుంది ఇక్కడ. ఈ అమృతం కోసం నిన్ను మంతిస్తాను సార్ అని చెప్పేసి వెళ్ళి సముద్రుడిని అడిగారు. అడిగితే అప్పుడు సముద్రుడు అన్నాడు, సరే అయితే నాకేంటంట అని నాకు కూడా కొంత భాగం ఇస్తే నేను తప్పకుండా నేను ఈ కష్టాన్ని నేను భరిస్తాను. అంటే పాపం అతని తప్పు కూడా కాదు. ఇప్పుడు అంతటి పర్వతాన్ని తీసుకొచ్చి నాతో మంధిస్తాడంటే ఆయనకి ఎంత కష్టం అవుతుంది, ఆ సముద్రుడికి ఎంత పీడ ఉంటుంది. సో దాన్ని నేను భరించాలి అంటే మరి మీరు ఫైనల్ గా మీకు వచ్చే అవుట్పుట్ నాతో పంచుకుంటారా? అదేమి బిజినెస్ కాదు, అదేమి తప్పుడు కాదు, అధర్మమైన ఇది కూడా కాదు. ఆశ ఎవరికైనా ఉంటుంది, కష్టాన్ని సహించాలంటే శక్తి కూడా కావాలి. నాకు ఈ వస్తువు దొరుకుతుంది, నేను ఇంత ఇప్పుడు నన్ను వచ్చి యూజ్ చేసుకుంటున్నాడు, ఇంకోటి వాడికి మాత్రమే లాభం అవుతోందంటే నాకు అట్రాక్షన్ ఉండదు, నాకు దానిపైన ఆకర్షణ రాదు. నాకేమన్నా లాభం జరుగుతుందంటే నేను ఆకర్షించుకుంటాను దాంతో, అట్లా అనమాట. దేవతలు అసురులు అందరూ కలిసి ఒప్పుకున్నారు, వాళ్ళే చేసేసుకున్నారు. అంటే అమృత మంథనం కోసం ఆయన విష్ణుమూర్తి విధానం మాత్రం చెప్పాడు, మిగతా డెలిగేషన్స్ అన్ని వీళ్ళు చేసేసుకుంటారు, ఎగ్జిక్యూషన్స్ అన్ని వీళ్ళు చేసేసుకుంటారు అనమాట. మాట్లాడుకోవటం, ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ కూడా. సో సముద్రుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా కచ్చపరాజు మరి ఇంకోటి కూడా వీళ్ళే చేసుకున్నారు. మన కింద సముద్రాన్ని సముద్రంలో పర్వతాన్ని వేస్తారు. పర్వతాన్ని వేసినప్పుడు మరి కింద ఏదన్నా బేస్ కావాలి కదా, తిరగాలి కదా. తిరగాలంటే మరి దానికి తిరగటానికి అనుకూలంగా ఉన్న ఒకటి కావాలని కచ్చపరాజుని అడిగితే ఆయన ఇక్కడ ఏమి విష్ణుమూర్తి అవతారంగా కూడా కచ్చపుడిని చెప్పట్లేదు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. అందుకని అన్నాను, రకరకాల వెర్షన్స్ ఉన్నాయి దీనికి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు సముద్రంతో మాట్లాడుకున్నారు, వెంటనే వచ్చి కచ్చపుడు కూడా అక్కడే సముద్ర తలంలో ఉన్నాడంట. ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఆధారం అవుతారా నాయన కచ్చపరాజా అని చెప్పి అడిగితే వెంటనే కచ్చపుడు తనకేం కావాలని అడగాలి. ఇది చూడండి, సముద్రుడేమో నాకు రిటర్న్ కావాలని అడిగాడు, మరి కచ్చపుడు కూడా అడగచ్చు, నాకు వీపు నొప్పి పుడుతుంది కదా, మీరు పెడితే నాకు కూడా అమృతం ఇవ్వండి అని అడగచ్చు. కానీ అతను అడగలేదు. ఇవి కూడా మనం గమనించుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు, వివరించేటప్పుడు కూడా స్ఫురిస్తూ ఉంటాయి. వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల మనం ప్రార్థించుకుంటే ఆ మహాభారత గ్రంథ రాజం యొక్క ఆశీర్వాదం వల్ల మనకి అందుతూ ఉంటాయి ఇటువంటి భావాలు. తర్వాత ఈయన దేవరాజు ఇంద్రుడు వచ్చేసి ఏం చేస్తాడంటే తన వజ్రం తీసుకొచ్చి ఆయన దాన్ని ఇప్పుడు ఒక కచ్చప ఉంది, తాబేలు ఉంది, తాబేలు వీపు ఇట్లా ఉంటుంది, ఆ వీపు మీద పర్వతం పెట్టారు. మరి అది కదలకుండా కింద పడిపోకుండా అది ఇట్లా వాలుగా ఉంటుంది కదా, అది పడిపోకుండా తన వజ్రంతో దాన్ని నొక్కి ఉంచాడట. మరి వజ్రం అంటే థండర్ బోల్ట్ అని చెప్తారు. నిజంగా వజ్రం అంటే ఒక విద్యుత్తు అవి అయితే గనక మరి దానితోటి నొక్కి పెట్టే అవకాశం ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు. అందుకనే వీటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ నేను పెద్దగా నమ్మను. అది అద్వితీయ శక్తులు ఉన్నవి, మానవ లోకానికి దూరంగా ఉన్నవి కాబట్టి మనం వాటిని మనం గెస్ చేయలేం, మన ఊహకి అతీతంగా ఉంటాయి. కాబట్టి మహర్షులు చెప్పింది మనం చదువుకోవటమే, ఊహకు అందినంత మనం వివరించుకుంటాం. ఈ విధంగా దేవతలు దైత్యులు వచ్చి చేరతారు. ఈ పాయింట్ దగ్గర మరి అసురులతో ఎవరు మాట్లాడారు, వాళ్ళకి ఎందుకు రావాలనిపించింది, ఎవరు డెలిగేట్ చేశారంటే నారాయణుడు చెప్పటము దేవతలు అసురులు కలిసి చేయాలంటారు. అయితే ఆ అసురులు వాళ్ళంతా వాళ్ళు వచ్చారా, వీళ్ళు వెళ్ళి మాట్లాడారా అనేది నాకు అర్థం కాలేదు ఇక్కడ. సరే అందరు కలిసి వాళ్ళు మందరాచలాన్ని కవ్వంగా చేసి వాసుకిని ఇది మళ్ళీ వాసుకితోటి ఏం జరిగింది మాటలు అది కూడా లేదు. వాసుకి తనంతందరే ఒప్పుకున్నాడు, మరి విష్ణుమూర్తి చెప్తే ఒప్పుకున్నాడు మనకు తెలీదు. బహుశా ఆయన చెప్పుండుంటాడు, వీళ్ళు ఆయన వచ్చి చేశాడు. వాసుకి వచ్చి ఆయన ముఖ భాగాన్ని అసురులు పట్టుకున్నారు, ఆ తర్వాత తోక భాగాన్ని దేవతలు పట్టుకున్నారు.
అని చెప్తున్నారు ఇక్కడ వర్ణనలో. ఆ తర్వాత అనంతుడు అక్కడే నిల్చొని ఉన్నాడంట. నారాయణుడు ఉన్న దగ్గర నిల్చొన్నాడు. సో వాసుకి వేరు, అనంతుడు వేరు. వాసుకి ఆ ఆ, ఆ, ఆయన ఆయన ఇట్లా పట్టుకొని లాగుతూ ఉన్నప్పుడు మాటి మాటికి తన తలకాయల్ని ఇట్లా ఆయన విసిరి కొడుతూ ఉన్నాడట ఈ విధంగా. అప్పుడు దేవతలు దీనివల్ల నా తర్వాత వర్ణిస్తారు అదంతా కూడా ఏం జరిగింది అనేది. దేవతలు మాటి మాటికి దేవతలు రసురులు లాగుతూ ఉంటే చాలా పొగ ఉన్ను అగ్ని, రకరకాల అగ్ని జ్వాలలు ఇట్లా వేడి వేడిగా ఆయన శ్వాసలు ఆ అగ్ని రూపంలో ఇట్లా బయటికి వస్తూ ఉన్నాయని చెప్పి వర్ణిస్తారు. తర్వాత ఆ ధూమ సముదాయం అంటే ఈ పొగ ఇదంతా కూడా ఒక సముదాయంగా ఒక దీనిగా ఏర్పడింది. తర్వాత అక్కడ ఇవి కూడా ఏర్పడ్డాయి, మన ఆ ఏమంటారు విద్యుత్, మనకి పిడుగులు పిడుగులు ఉరుములు అవన్నీ కూడా ఏర్పడ్డాయి. అవన్నీ కూడా మేఘాల ఒక పెద్ద సంచయం లాగా తయారైంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా దేవతలు కష్టపడుతూ ఆ చేస్తున్నారని చెప్పేసి నిరంతరం కూడా దేవతలకి ఆ మేఘాలు ఏర్పడి దేవతలకి వర్షం కురుస్తున్నాయి. ఆ వేడి అంటే వాసుకి నిప్పులు అవన్నిటి ఆ వేడి, ఆ పర్వతం కదలిక ఎంత అదంతా మీరు ఇమాజిన్ చేయండి. అంత పెద్ద పర్వతం, ఇంత పెద్ద సముద్రం, అంత పెద్ద కచ్చపులు, ఇంత పెద్ద వాసుకి, ఇంతమంది దేవతలు, ఇంతమంది అసురులు ఒక మంథనం నడుస్తూ ఉన్నప్పుడు ఎంత నిప్పు, ఎంత వేడి అక్కడ అవుతోందో దాన్ని శాంతింప చేయటానికి వర్షాలు పడటం మొదలైంది కొద్దిగా. అంటే వాళ్ళ మీద దయా కరుణ వల్ల అవి వర్షిస్తూ ఉన్నాయి. తర్వాత దేవతల వైపు మొత్తం దేవతలు అసురులు ఇద్దరి మీద కూడా పువ్వుల వృష్టి కురుస్తోందట. అంటే వాళ్ళకి కాస్త ఇంత ఉన్నతమైన పని చేస్తున్నారు కదా అనేసి ఈ పూల వర్షాలు భలే అట్రాక్టివ్ గా ఉంటాయి. మేము చిన్నప్పుడు నవ్వుకునే వాళ్ళం అమర చిత్ర కథ చదివేటప్పుడు. ఎప్పుడన్నా ఏదైనా జరగగానే దేవతలు పూల వర్షం కురిపించారు, దేవతలు పూల వర్షం కురిపించారు. అది ఎంత బాగుంటుంది అసలు ఆ సిచ్యువేషన్ సీన్. అంటే ఒక మనం కూడా ఏదో ఇప్పుడు ఎవరైనా సాధిస్తే వాళ్ళ మీద పూల వర్షం కురిసింది అనుకుందాం, వాళ్ళు కూడా అబ్బా మేము ఏదో చేసాము అన్న ఒక ఫీలింగ్ వస్తుందా లేదా, అట్లా అన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంకా ఫలితం రాకుండానే పువ్వుల వృష్టి కూడా ఇద్దరి మీద కురవసాగింది. దేవతల అసురులు కూడా ఇది చేసే సమయంలో అక్కడ మేఘాలు గర్జిస్తూ కూడా ఉన్నాయిట, ఆ శబ్దం కూడా అవుతూ ఉందిట. ఆ తర్వాత ఎన్నో జలచరాలు అందులో చనిపోయాయి అని చెప్తారు మహాసాగరంలో. ఇక్కడ ఒక్కటే నాకు ఒక్క సందేహం, బాలాగారు ఏమన్నా తెలిస్తే చెప్పాలి, అయితే మీరు ఆలోచించి చెప్పాలి ఏదన్నా. నాకని తిక్క తిక్క సందేహాలు వస్తుంటాయి. వాళ్ళు పర్వతాన్ని ఎత్తి తెచ్చారు, మరి మథించాలని తెలుసు, దానివల్ల జీవులని చచ్చిపోతాయని తెలుసు, వాటిని ఎందుకు మొదలే ఖాళీ ఎందుకు చెప్పి మనం ఇల్లు కూలగొట్టాలనుకోండి, ఏదన్నా పాత పడిపోయిన ఇల్లు కూలగొట్టాలంటే అందులో ఉన్న మనుషుల్ని బయటికి పంపించి కదా మనం ఇల్లు కూలగొట్టేది. అక్కడ మరి చెట్ల మీద పక్షులు ఉన్నాయి, మరి వాళ్ళందరినీ పక్కకి వెళ్ళిపోండి, మీరు మళ్ళీ మేము పర్వతాన్ని పునఃప్రతిష్ఠ చేసినప్పుడు మీరు తిరిగి వచ్చి మీరు ఉండొచ్చు అని మరి అనాలి. అన్ని వేల జీవులు మరి అక్కడ, పైగా వీళ్ళు కూడా ఉన్నారు, వేరే అడవి జాతి వాళ్ళు జీవులు కూడా ఉంటారు. మరి ఎందుకు అట్లా వాళ్ళని వదిలేశారో, మరి అట్లా తిరిగేటప్పుడు మరి వాళ్ళు ఎందుకు చూసుకోలేదో, తిప్పి వాళ్ళు నలిగిపోయేదాకా ఎందుకు కూర్చున్నారో అక్కడ, అది నాకు తెలీదు. అదొక్కటే సందేహం వచ్చింది. కాదండి, ఏమీ లేని ఖాళీ ప్రదేశంలో తిరిగితే ఏమొస్తుంది అక్కడ? జీవులు కూడా రాదు కావాలి. కదా. ఆ మొత్తం చరాచర ప్రాణి అంతా దాంట్లో పడితేనే. నెక్స్ట్ మీరు చెప్పబోయేది ఆ సముద్రం. ఫస్ట్ ముందున్నది లవణ సముద్రం కదా, ఇవన్నీ పడిన తర్వాత అది పాల సముద్రం అవుతుంది. అవునవును, తెల్లగా అయిపోయింది ఆ త బుడగల వల్ల. ఆ తర్వాత నేతి సముద్రం అవుతుంది. ఆ ఖాళీ అవునవును ప్రదేశాన్ని అవును. చిలికితే ఏముంటుంది అక్కడ? ఏముండదు కదా. జీవులు కూడా అమృతంలో ఒక భాగం అయ్యాయా? ఓకే ఓకే, నాకు ఈ ఆలోచన రాలేదు. ఓకే, అచ్చా. అందులో వాషసులు అవన్నీ ఉన్నాయని చెప్పి అన్నారుగా జీవులు. ఇప్పుడు ఆ మనం మందు తయారు చేయాలంటే ఆయుర్వేదంలో కేవలం మూలికలే కాదు, కొన్ని కొన్ని జంతువులకు సంబంధించినవి కూడా వాడతారు. ఉమ్, 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 అది మెడిసిన్. ఉమ్. మరి వీళ్ళకి దాంట్లోంచి ధన్వంతరి కూడా వచ్చాడు. మరి ఆయన అవును సకల ఆ ఔషధి ప్రదాత, ఆయుర్వేద ప్రదాత కదా. అవును అవును అవును. ఇవన్నీ కూడా కేవలం కనిపించడానికి మనకి వస్తువుల కింద కనిపిస్తాయి. కౌస్తుభం గాని, అశ్వం గాని, ఇవన్నీ ఉమ్, కూడా వాటి ప్రత్యేకతని కలిగి ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ ఉమ్, పశువుల్ని, అదే జీవజాలాన్ని అంతటినీ కూడా మదిస్తేనే గానీ రాదు.
అక్కడ అది పర్వతం నా అంటే ఆలోచన. నేను ఊరికే వస్తువు అనుకున్నా, అంటే ఆ వస్తువు ఆ షేప్ అవసరం అనుకున్నాను, కానీ దానిలో జీవులు కూడా అవసరం అని నాకు వెళ్ళలే భావన. ఖాళీది ఖాళీ చేసేస్తే అక్కడ ఏం ఉండదుగా, ఏముంటుంది, ఊరికే చిలికితే ప్రయోజనం లేదు. ఆ పాలల్లో ఉమ్, పాలల్లో మేగడ ఉండాలి, అవునవును. మేగడ ఉంటేనే వెన్న పడుతుంది. నిజమే నిజమే. అంటే ఇవాళ రేపు ఎన్విరాన్మెంటల్ వాళ్ళు మళ్ళీ డౌన్ డౌన్ అంటారేమో నాకు భయం అన్నమాట. దేనికైనా వీళ్ళు వచ్చేస్తారులేండి. అదే. ధన్యవాదాలు, బాగుంది సమాధానం, నాకు అర్థమైంది. సరే, అక్కడ చాలా సంహరింపబడ్డాయి ఎన్నో జీవులు కూడా. ఆ సమయంలో చాలా పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఒకటికొకటి ఆ ఇట్లా తగులుకొని ఆ పశు పక్షుల సహితం కూడా అవి కింద పడిపోతూ ఉన్నాయట. అవి రాపిడి అవ్వటం వల్ల నిప్పు ప్రకటం, అంటే ఆ చెట్లు ఒకటికొకటి కొట్టుకోవటం వల్ల నిప్పు కూడా ప్రకటమైపోతోందిట. ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మరి మేఘాలు ఈ విద్యుత్తు నడుస్తూనే ఉన్నాయి, అవన్నీ కూడా వాటిని కప్పేసి ఉన్నాయట, మేఘాలన్నీ వచ్చి వీటిని కప్పేస్తూ ఉన్నాయట. ఆ విధంగా మందరాచలం అంతా కూడా ప్రకాశంగా ఉంది, అదంతా నిప్పు రవ్వలతోటి అని అంటాడనమాట. ఆ తర్వాత మరి నాది అరగంట అయిందండి, మీరు చెప్పాలి కాబట్టి నేను ఇక్కడికి ఆపుతాను. పోని విపులంగానే వెళ్తోంది, నేను క్లుప్తంగా చెప్దాం అనుకున్నా అవ్వట్లేదు. విపులంగా వెళ్తోంది కాబట్టి మనం ఇక్కడికి ఆపేసి మళ్ళీ వచ్చే వారం చెప్పుకోవచ్చు దీన్నే. మీరు మీ ప్రసంగం చేయండి. మీరు ఒకవేళ కంటిన్యూ చేస్తారంటే చేయండి, ఇబ్బంది ఏం లేదు. పర్వాలేదు, వచ్చే వారం చెప్తానులేండి, ఇబ్బంది ఏం లేదు. సరే సరే సరేనండి. యోऽन्तः ప్రవిశ్య మమ వాచి ఇమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిసుధా స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణధ్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. మహాభారతంలో అసలు సృష్టి అనేది ప్రతి దాంట్లోనూ మనకు వస్తుంది, ప్రతి పురాణంలోనూ వస్తుంది. దీంట్లో సృష్టి రచన ఆ ఆ సందర్భం ఏమిటి? సృష్టి రచన అంటే ఇప్పుడు మన వాళ్ళు అంటున్నట్టుగా డార్విన్ సిద్ధాంతం, కోతిలోంచి మనిషి పుట్టాడు అని కాకుండా ప్రతి జీవి కూడా, ఆఖరికి వనస్పతుల దగ్గర నుంచి కూడా ఒకళ్ళకి పుట్టినవే. ఇది మన సిద్ధాంతం, భారతీయ సిద్ధాంతం చెప్తుంది అనమాట. దీంట్లో సరే, ఆ జనమేజయుడికి ఒక సందేహం వస్తుంది. ఆయన వైశంపాయనుల వారు చెప్తారు, వీళ్ళందరూ కూడా ఆ అంశావతారాలతో పుట్టారు. ఎవరు? దుర్యోధనాదులు అందరూ కూడా, అలాగే పాండవులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అంశలతో, దేవతాంశలతోటి రాక్షసాంశలతోటి పుట్టారు వీళ్ళందరూ కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంశలతో పుట్టారంటున్నారు కదా మీరు, దానికి కారణం ఏమిటి? దీనికి ముందర ఏదైనా కథ అన్నా జరిగిందా? అసలు అంశలు అంటున్నారు, ఎవరి అంశలు ఇవంతా కూడా? అసలు సృష్టి ఎలా జరిగింది అని అడుగుతాడు జన్మేజయుడు. మొట్టమొదట పరశురాముడి వృత్తాంతాన్ని కొంచెం చెప్పుకొచ్చి, పరశురాముడు 21 సార్లు భూమిని తిరిగి మొత్తం నిక్షత్రియం చేస్తాడు, భూమిని అంతటినీ కూడా. అయిన తర్వాత భూదేవి కొంతమంది క్షత్రియ పిల్లల్ని కాపాడుతుంది అక్కడక్కడ. అది మనకి శాంతి పర్వంలో శాంతి పర్వంలో చెప్తారనమాట. ధర్మరాజు సందేహం వస్తుంది, క్షత్రియులు క్షత్రియులు అంటున్నారు కదా ఇప్పుడు, అసలు క్షత్రియులందరినీ చంపేశాడు ఆయన ఆ పరశురాముడు అని చెప్పారు. క్షత్రియుల్ని చంపేసిన తర్వాత ఇంకా క్షత్రియులు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళందరూ ఎలా క్షత్రియులు అయ్యారు, ఎవరు వాళ్ళు అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పుకొస్తాడు ఆయన. ఫలానా ఫలానా చోట భూదేవి రక్షించింది వాళ్ళని. అలాగే ఆవుల దగ్గర కొంతమందినేమో ఒకడినేమో ఆవు రక్షించింది, ఆవు తోక దగ్గర రక్షించబడ్డాట. ఒక ఆయనేమో సముద్రంలో రక్షించబడ్డాట, ఒక ఆయనేమో వానరాల దగ్గర. ఆ విధంగా అక్కడక్కడ ఈవిడ కొంతమందిని దాచిపెట్టింది భూదేవి, క్షత్రియులు మొత్తం నాశనం కాకుండా. అలాగ వాళ్ళు తర్వాత ఆ ఈ క్షత్రియ క్షత్రియులందరినీ దాచిపెట్టింది. తర్వాత ఈ ఈ మొత్తం క్షత్ర నాశనం అయిన తర్వాత కొంతమంది
ఈ నాశనం అయిపోయినటువంటి మగవాళ్ళు చనిపోగా ఆడవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు సంతానం కోసం ప్రార్థిస్తే ఆ మహర్షులు వాళ్ళు కేవలం సంతానము మీదే నిష్ట కలిగినటువంటి వాళ్ళు, అంటే సంతానోత్పత్తి కలిగి రా భూమి అంతా కూడా సుఖంగా ఉండాలి అనే ఇచ్ఛతోటే సంతానాన్ని వాళ్ళకి ప్రసాదిస్తారనమాట అంటారు. అంతే తప్పితే కామేచ్ఛ కాదు అని చెప్పి చెప్తారు ఇక్కడ. అలాగా క్షత్రియులందరూ మళ్ళీ పుట్టిన తర్వాత చాలా కాలం ఈయన ఈ పరశురాముడిది వృత్తాంతం అంతా అయిపోతుంది, ఆయన భూమిని దానం చేయడం అదంతా అయిపోతుంది. చాలా కాలం పాటు అందరూ కూడా సుఖంగా ఉన్నారు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, 4 వర్ణాల వాళ్ళు కూడా. అంతా కూడా సుఖంగా ఉంది అనుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత, అంటే మొత్తం అంతా సుఖంగానే ఉండకూడదు, మొత్తం అంతా కష్టంగానే ఉండకూడదు. చక్రవర్తి పరివర్తితవ్యం అని చెప్పి అంటారు కదా. సుఖము దుఃఖము రెండు వస్తూనే ఉంటాయి, సృష్టి కూడా అంతే. ఎప్పుడు సుఖంగా ఉంటే వీళ్ళు ఇంత సుఖంగా ఉన్నారా అని చెప్పి ఇంకొక యుగం వస్తుంది. కృతయుగం అయిపోయిందిట. కృతయుగంలో చాలా అందరూ కూడా తపోనిష్టాగరిష్ఠులై ఉండి చాలా బాగా ఉన్నారు అందరూ కూడా. ఆ తర్వాత వచ్చేసరికి మెల్లమెల్లగా ఈ రాక్షసులందరూ కూడా నానావిధ జంతువుల యోనుల్లోనూ క్షత్రియుల్లోనూ అందరిలోనూ కూడా పుట్టడం ప్రారంభించేసరికి ఇంకా రాక్షసుల యొక్క ప్రాబల్యం బాగా ఎక్కువైంది. రాక్షసులు అంటే మనకి ఇక్కడ దితి కొడుకులు దైత్యులు, ధను కొడుకులు దానవులు అని, వీళ్ళే ప్రధానం. ముఖ్యంగా వీళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఆయా అంశంలో, అంటే ఈ క్షత్రియులకి గాని మొత్తం పశు పక్ష్యాదులందు అన్నిట్లో కూడా వీళ్ళు వ్యాపించడం మొదలు పెడతారు. దీంతో భూమి భారం బాగా పెరిగేసరికి ఎవళ్ళు ఏదైనా సహిస్తారు, కానీ భూమి భారవతి అయితే ఆవిడ బాధపడితే ఎవళ్ళు సహించరు. గోవు, భూమి, స్త్రీ మూడు ఎప్పుడు బాధపడినా సరే అరిష్టాలు తప్పవు. మనం ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఈ ఈవిడ కూడా భూమి గోరూపంలో వెళ్ళింది, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది, ప్రార్థించింది. ఆయనే కాబట్టి పరిపాలకుడు, ఇలాగా భారాన్ని వహించలేకపోతున్నాను నేను అని చెప్పి ప్రార్థిస్తే ఇంద్రుడు సరే నా పరిస్థితి ఇదే, ఇంద్రుడే కాదు దిక్పాలకులు వీళ్ళందరూ కూడా అదే బాధతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఋషులు మహర్షులు వీళ్ళందరూ కూడా మహర్షుల్ని వాళ్ళ తపస్సులు చేయనివ్వట్లేదు, వేదాలని చదవనివ్వట్లేదు, కర్మ లోపమవుతోంది, ధర్మ భ్రష్టమవుతోంది. ఇదంతా కూడా ఇక్కడ భూలోకంలో ఏం జరిగినా సరే అది అంతరిక్షానికి ఆ పైన స్వర్గానికి, 3 లోకాలు అంటాం కదా. 3 లోకాలంటే భూలోకం, అంతరిక్షం, స్వర్గం. ఈ 3 లోకాలకి వ్యాపించి ఉంటుంది ఏదైనా సరే, మంచి అవనివ్వండి చెడు అవనివ్వండి. వీళ్ళందరూ కూడా సరే అందరం కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళదాం అంటారు. బ్రహ్మగారు సరే దీనికి ఉపాయం చూద్దాము, మనందరికీ కూడా జగత్పతి ఎవరు అంటే విష్ణుమూర్తి, ఆయన దగ్గరికి వెళ్ళి శరణం వేడదాం అని చెప్పినంటే ఇంద్రుడు అడుగుతాడు, నాయన నువ్వు మనుష్య యోనిలో జన్మించవలసింది, అంత లోకోద్ధరణ చేయవలసిందని ప్రార్థిస్తాడు. తప్పకుండా అని అంటాడు ఆయన. సరే ఇదంతా అయిన తర్వాత వైశంపాయనుల వారు అంటారు, ఈ అందరినీ కూడా ఇంద్రుడు ఈ దేవతలందరినీ కూడా వాళ్ళ అంశాలతోటి, స్వీయ అంశాలతోటి భూమిలో అవతరించవలసింది అని చెప్పి ఆదేశిస్తాడట. ఆదేశించి తను కూడా అవతరిస్తాను, నేను కూడా భూమిలో అవతరిస్తాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత బ్రహ్మర్షి వంశస్థులు వీళ్ళందరూ కూడా ఆయా అంశావతారాలను స్వీకరించి రాక్షసుల యందు అలాగే దేవతల యందు కూడా అవతరిస్తారు అని చెప్తాడనమాట. అప్పుడు జనమేజయుడు అడుగుతాడు, దేవదానవ సంఘానాం గంధర్వాప్సరసాం తథా మానవానంచ సర్వేషాం తథా వై యక్షరక్షసాం శ్రోతుమిచ్చామి తత్వేన సంభవం కృత్స్నమాదితః. నువ్వు దేవతల అంశలు అలాగే గంధర్వ అప్సరసులు వీళ్ళందరూ కూడా అంశాలతోటి మానవుల యందు జన్మిస్తారు అని చెప్పారు కదా మీరు. అసలు ముందర అంశలు ఎవరు, అసలు దేవతలు ఎవరు, దానవులు ఎవరు, వీళ్ళు ఎవరికి పుట్టారో చెప్పవలసింది అని అడుగుతాడు. అప్పుడు మొదలు పెడతాడనమాట ఆయన. ఇది చూడ్డానికి కేవలం మహర్షి వంశం, మహర్షుల యొక్క
వంశాన్ని గురించి తెలుసుకోవడం అని ఉంటుంది, కానీ దీనికి ఫలితం కూడా రాస్తారు ఈయన. ఈ వంశ కీర్తనం అంటే ప్రతిరోజు ఈ స్తోత్రం కింద కనుక చదివితే దీంట్లో పుత్రపౌత్రాభివృద్ధి జరుగుతుంది అని, ఈ ఇవంతు వంశం నియమేన యః పఠేత్ మహాత్మానాం బ్రాహ్మణ దేవ సన్నిధో అపత్యలాభం లభతే చ పుష్కలం శ్రియం యశః ప్రేత్య చ శోభనాం గతిం అని అంటారు. కొడుకులు పడతారట, అలాగే చక్కటి సమృద్ధి ధనం లభిస్తుందట, కీర్తి లభిస్తుంది, మంచి ఉత్తమ గతిని పొందుతారు అని చెప్పి దీనికి చెప్తారనమాట. సరే, ఇక్కడ అసలు మొట్టమొదట బ్రహ్మగారు మనకి మొట్టమొదట పుట్టింది ఎవరు అంటే విష్ణుమూర్తి నాభిక వలన నుంచి బ్రహ్మగారు పుట్టారు అని చెప్పి మనకి ప్రతి దాంట్లోనూ కూడా ఉంటుంది. అలాగే బ్రహ్మగారికి మానసపుత్రులట. మానసపుత్రులు ఎవరంటే షణ్మహర్షయ, 6 మహర్షులు. ఎవరంటే మరీచి రత్రియంగిరసో పులః క్రతుః. వీళ్ళు 6. ఈ 6 పుత్రులు కూడా అంటే ఇది ప్రతి కల్పానికి కూడా మళ్ళీ మారుతారు. ప్రతి కల్పానికి మహర్షులు, సప్తమహర్షులు వీళ్ళు మారుతారు, అలాగే దేవతా గణాలు మారుతాయి, అన్నీ మారుతూ వస్తాయి. ఇప్పుడు మనకి శ్వేతవరాహ కల్పంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారనమాట ఇక్కడ. మరీచి, అత్రి, అంగిరస, పులస్త్య, పులహ, క్రతుః. వీళ్ళు 6 పుత్రులు అని అన్నారు. 7వ వాడిని తర్వాత చెప్తారు. తర్వాత దాంట్లో స్థాణువు అని చెప్పి చెప్తారనమాట. వీళ్ళు మరీచేహే కశ్యప పుత్ర కశ్యపాత్తు ఇమాః ప్రజాః. మరీచి మహర్షికి కశ్యపుడు పుత్రుడుగా కలిగాడు. కశ్యప మహర్షి నుంచే ఈ సంతానం కూడా వృద్ధి చెందింది అని చెప్పి చెప్తూ, దక్షుడు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే ఆయన అంగుష్టం నుంచి దక్షుడు పుట్టాడు. బ్రహ్మగారి అంగుష్టం నుంచి పుట్టినవాడు దక్షుడు. ఈ దక్షునికి ఈ 13 మంది అంటే 52 మంది అనుకుంటా కన్యలు ఉన్నారు. దాంట్లో 13 మందిని ఈయన ఏం చేస్తాడంటే కశ్యప మహర్షికి ఇస్తాడు. కశ్యప మహర్షికి 13 మంది కూతుళ్ళని దక్ష ప్రజాపతి ఇచ్చి పెళ్లి చేస్తాడు అనమాట. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ నుంచే మొత్తం అంతా కూడా ఈ సృష్టి మొదలైంది. అదితిర్, దితిహి, ధనుహు, కాల, ధనాయు, సింహిక, క్రోధ, ప్రాధ, విశ్వ, వినత, కపిల, ముని, కద్రు, ఇలాగా 13 మంది. దీంట్లో అదితికి పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులు మనకి వింటూనే ఉంటాం, ద్వాదశాదిత్యులు అని చెప్పిన. అదిత్యాం ద్వాదశాదిత్యా సంభూత భువనేశ్వరాః. అదితి నుంచి ద్వాదశాదిత్యులు పుట్టారు. వాళ్ళ పేర్లు కూడా అంటే మనం ఉంటున్నప్పుడు ఒకటి వీళ్ళ పేర్లు ఏమిటి అని కూడా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే ఈ 12 మంది ఆదిత్యులు కూడా 12 మాసాల్లోనూ తిరుగుతారు అని చెప్పని అంటారు. అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరున్నటువంటి ఆదిత్యుడు, ఆయనతో పాటుగా సర్పం, అలాగే మహర్షి, అలాగే అప్సరసలు, అలాగే దాంట్లో నాగులు, సర్పం అంటే నాగే కదా, ఇలాగా కొన్ని గణాలు కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటాయి. ప్రతి మాసంలోనూ కూడా మారుతూ ఉంటాడు ఆదిత్యుడు. అంటే ఆదిత్యుడు మారటం అంటే ఆదిత్యుని యొక్క శక్తి దాంట్లో ప్రవేశపెడతారనమాట. సూర్యుడే ఒక్కడే ఉన్నది, ఆదిత్యులు 12 మంది అంటున్నారు. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ శక్తులు అన్నమాట. దాంట్లో ఉన్నటువంటి ఆ శక్తి ప్రభావం చేత ఆయా మాసంలో ఎలా ఉండాలి ఏమిటి అనేది మనకి ప్రకృతిని అనుసరించి ప్రకృతిని నియమించేది వాళ్లే అని చెప్పి మనకు తెలుస్తుంది. దీంట్లో ధాత, మిత్ర, అర్యమ, శక్ర, వరుణ, హంస, భగ, వివస్వాన్, పూష, సవిత, అలాగే త్వష్ట, ద్వాదశ విష్ణురుచ్యతే. 12వ వాడు విష్ణువు అని చెప్పి చెప్తున్నాడు. ఈ 13 మంది కంటే కూడా చివరి వాడైనటువంటి విష్ణువు జఘన్యజస్తు సర్వేషాం ఆదిత్యానాం గుణాధిక. చివరివాడు అందరి ఆదిత్యుల కంటే కూడా చాలా గుణవంతుడు అని చెప్పి చెప్తున్నారు. మనకి విష్ణు సహస్రనామంలోకి వస్తే
శంకర భాష్యంలో మొట్టమొదట ఆదిత్య విశేషంగా ఏవైతే పేర్లు వస్తాయో దీంట్లో వాళ్ళ గుణాలని బట్టి వాట్లని మార్చకుండా, అంటే ప్రతి ప్రతి పదానికి కూడా అర్థాలు, వ్యంగ్యార్థం, నిగూఢార్థం ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ దాంట్లో యథావిధిగా ఉండటం జరుగుతుంది అని చెప్పి చెప్తారనమాట ఆయన. ఏమండి, ఎవరైనా మాట్లాడతారా? అదే చాట్ లో అడుగుతున్నాను. మీ పేరేంటండి? మీరు లాగిన్ అయ్యారు. జయోమి అని మీ నంబర్ కనిపిస్తోంది. బహుశా పొరపాటున అయి ఉండొచ్చులేండి. ఆ అలాగా ఈ 12 మంది ఆదిత్యులు, అదితికి పుట్టిన వాళ్ళు. తర్వాత దితిపుత్రులు ఎవరు? ఏక ఏష దితే పుత్ర హిరణ్యకశపు స్మృత. ఇక్కడ ఒక సందేహం రావాలి. దితిపుత్రులు హిరణ్యకశిపుడు అన్నారు. ఏక ఏవ దితే పుత్ర, ఒక్కడే ఉన్నాడు హిరణ్యకశిపుడు అని అంటున్నారు ఏమిటి ఇక్కడ? హిరణ్యకశిపుడు అంటే జనరల్ గా మనకి వెంటనే గుర్తొచ్చేది ఎవరు? హిరణ్యాక్షుడు గుర్తొస్తాడు. మరి హిరణ్యాక్షుడు ఎందుకు చెప్పలేదు అని చెప్పనంటే, ఇది వైవస్వత మన్వంతరంలో విషయం. వైవస్వత మన్వంతరంలో, వైవస్వత మన్వంతరానికి ముందర మన్వంతరం ఏదైతే ఉందో ఆ మన్వంతరంలో జరిగింది హిరణ్యాక్ష వధ. హిరణ్య కసుపు వధ జరిగింది మనకి ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరిగింది. అందుకని ఇక్కడ ఏకైవ దితే పుత్ర అంటం జరిగింది అనమాట. ఈ విషయం కూడా మనకి శాంతి పర్వంలో వ్యాసుల వారి విషయం వచ్చినప్పుడు అక్కడ చూచాయిగా చెప్తారు, ఫలానా అవతారాలు ఎత్తాడు విష్ణుమూర్తి అని చెప్పి స్వయంభవ మన్వంతరంలో గురించి చెప్తారనమాట. ఇప్పుడు దితిపుత్రుడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడికి ఆ ఐదుగురు పుత్రులు. ప్రహ్లాద పూర్వజస్తేషాం సంహ్లాదస్తదనంతరం. మొట్టమొదట ప్రహ్లాదుట, ఆయన తర్వాత సంహ్లాదుడు, అనుహ్లాదుడు, శిబి బాష్కలౌ, ఇలా ఐదుగురు కొడుకులు. అంటే కశ్యప ప్రజాపతికి అదితికి పుట్టినవాడు ఈయన హిరణ్యకశిపుడు. ద్వాదశాదిత్యులు అయితే దితికి పుట్టినవాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు కుమారులు వీళ్ళ ఐదుగురు. ప్రహ్లాదస్య త్రయః పుత్రాః ఖ్యాత సర్వత్ర భారత, విరోచనశ్చ కుంభశ్చ నికుంభశ్చేతి భారత. ప్రహ్లాదుడికి ముగ్గురు పుత్రులు ఉన్నారు. వాళ్ళు విరోచనుడు తర్వాత కుంభుడు, నికుంభుడు అని చెప్పి అంటున్నారు ఇక్కడ. ఈ కుంభ నికుంభులు అనే విషయం వస్తే సుందోపసుందుల యొక్క తండ్రి దీంట్లో ఒకడవుతాడు. అది మనకు సుందోపసుందుల వృత్తాంతంలో వస్తుంది. ఇవన్నీ ముళ్ళు అన్నమాట, ఒకదానికొకటి అన్ని లంకెలు ఇవన్నీ కూడా. అలాగే విరోచనుడు, కుంభ నికుంభల గురించి చెప్పలేదు. విరోచనుడు యొక్క పుత్రుడు బలి చక్రవర్తి మనకు తెలిసిన విషయమే కదా. ఆయన విరోచనుని యొక్క పుత్రుడు. బలేశ్చ ప్రతిత పుత్రో బాణో నామ మహాసుర. బలి యొక్క కొడుకు బాణాసురుడు. ఈ బాణాసురుడు ఎక్కడ వాడండి? మనకి దీంట్లోనే కృష్ణావతారంలోనే వస్తుంది. ఆయన అనిరుద్ధుడు వెళ్ళి యుద్ధం చేయడం, ఉషాదేవిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం, ఎంత బాణాసురుడి కూతురు అనమాట ఆవిడ. అలాగా బాణాసురుట. తర్వాత రుద్రస్యానుచర శ్రీమాన్ మహాకాలేతి ఎం విదుః, చతుస్త్రింశత్ ధనోః పుత్రాః ఖ్యాతాః సర్వత్ర భారత. అదితయింది, దితయింది, ఇప్పుడు ధను పుత్రులట రుద్రస్య అనుచరులట. వీళ్ళు మహాకాలులు అని చెప్పి అంటారట వీళ్ళని. చతుస్త్రింశత్ ధనోః పుత్రాః, వీళ్ళు 34 ధను యొక్క పుత్రులట. తేషాం ప్రథమజో రాజా విప్రచిత్తిర్ మహాయశాః. వాళ్ళలో మొట్టమొదటి వాడు విప్రచిత్తి. ఈ పేర్లు కనుక మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ విప్రచిత్తి ఏ రూపంలో పుట్టాడు, భారతంలో ఏ ఏ ఏ విధంగా పుట్టాడు అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. శంబరో నముచిశ్చైవ పులోమా చేతి విశ్రుత, అసిలోమా చ కేసీ చ దుర్జయశ్చైవ దానవ. ఇప్పుడు వీళ్ళు మొత్తం ఈ ధను యొక్క పుత్రుల గురించి చెప్తున్నారు. దీంట్లో శంబరాసురుణ్ణి ఈయన చంపాడు ఇంద్రుడు అని చెప్పి మనకి విన్నదే అది. నముచిని ఎవరు చంపారు?
అర్జునుడు చంపాడు. అప్పుడు వాడు ఇప్పుడు అనమాట ఎక్కడో పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చంపేసి వచ్చాడు ఈయన. పులోమ, పులోమ అంటే సచీదేవి యొక్క తండ్రి. పులోమజ సచీంద్రాణి నగరే త్వమరావతి అని మనకి అమరకోశం. పులోమజ, పులోమ అంటే సచీదేవి యొక్క తండ్రి. తర్వాత అసిలోమా చ కేసీ చ దుర్జయశ్చైవ దానవ అయశిరా అశ్వశిరా అశ్వశంకుశ్చ వీర్యవాన్, ఇలాగా వీళ్ళంతా ముందునే చెప్పడం జరుగుతుంది. తర్వాత అన్యో తు ఖలు దేవానాం సూర్య చంద్రమసో స్మృతో అన్యో దానవ ముఖ్యానాం సూర్య చంద్రమసో తథా. దేవతల్లో దేవతల్లో ఎలాగైతే సూర్యుడు చంద్రుడు ఉన్నారో ఆ విధంగానే దానవుల్లో కూడా సూర్య చంద్రులు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ పొరపాటు మనం ఒక్కొక్కసారి పొరపాటు పట్టడం జరుగుతుంది. కొన్ని కొన్ని కథల్లో అంటే ఇంతవరకు నాకు తగలేదు దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం. సూర్యచంద్రులు దానవుల్లో ఎలాగే దేవతల్లో ఎలాగైతే ఉన్నారో దానవుల్లో కూడా అలాగే ఉన్నారు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇమే చ వంశా ప్రజితా సత్వవంతో మహాబలా ధనుపుత్ర మహారాజ దశ దానవ వంశజా. ఈ విధంగా ఈ ధనుపుత్రులు 10 వంశస్థులట వీళ్ళు. 10 మంది ఉన్నారట, 10 మంది వంశస్థులు. అంటే మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది. ఏకాక్షో మృతపా వీర ప్రలంబ నరకావపి వాతాపి శత్రుతపన శటశ్చైవ మహాసుర. వీళ్ళు ఎవరంటే ఇంకాను ఏకాక్షుడు, మృతపుడు, వీరుడు, ప్రలంబాసురుడు వృత్తాంతం మనకి భాగవతంలో ఈయన బలదేవుడు బలరాముడు ఆయన్ని చంపినట్టుగా కనిపిస్తుంది అనమాట. అంటే ఎప్పటి నుంచి వీళ్ళు అలా 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 క్రూరత్వాన్ని పెట్టుకుని ఎలా పెరిగిపోయారో అసలు రాక్షసులు. ఎప్పటి వాళ్ళు వీళ్ళు సాక్షాత్తు ఆ కశ్యప ప్రజాపతి నుంచి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళు. ప్రలంబాసుర వృత్తాంతం మనకి బలరాముడి విషయంలో వస్తుంది. నరకహ, ఈ నరకహ అన్నది ఈ మనకి భూమిపుత్రుడు కాదు. భూమికి వరాహస్వామికి నరకాసురుడు పుట్టాడు అని అంటాం కదా. ఇక్కడ ఆ నరకుడు కాదు, ఈ నరకుడు వేరు. ఈ నరకుని యొక్క వృత్తాంతం మనకి ఆ వనపర్వంలో వస్తుంది. అక్కడ దూరంగా హిమాలయాలు ఆ ప్రాంతాన్ని చూసి హిమాలయాలు లాగానే ఉన్నాయి అచ్చు, కానీ హిమాలయాలు కాదు. అది కైలాస పర్వతం ఉంటుంది కదా, అది కైలాస పర్వతం. అక్కడ ఎముకల గూడు అదంతా ఉంటుంది, తెల్లగా ఉంది, బూడిదరాశి లాగా ఉంది అని వర్ణిస్తారనమాట. దాని విషయం ఏమిటి, అసలు ఏమిటి అలా ఉంది, ఏమిటి దాని వృత్తాంతం అని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు చెప్పుకొస్తాడనమాట. ఒక నరకుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు, ఆయన తపస్సు చేస్తున్నాడు, ఇంద్ర పదవి కోసం తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే విష్ణుమూర్తి వచ్చి ఇంద్రుడు నా పదవి కోసం తపస్సు చేస్తున్నాడు కాబట్టి నన్ను రక్షించవలసింది అంటే, తపస్సు చేస్తున్నటువంటి వాణ్ణి ఇంద్రుడు వచ్చి తల మీద ఎలా అన్నాడు, అక్కడ మొత్తం ఎముకల గూడంతా అలా అయిపోయింది, తెల్లగా కనిపిస్తుంది, అది కూడా కైలాసం లాగానే ఉంటుంది అని చెప్తారు. అది కూడా కోట శ్లోకంలో భాగం. అది కూడా ఇక్కడ ఆ నరకుడు ఇక్కడ వాడనమాట. వీడు ఆ నరకుడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మొత్తం చెప్తున్నాం కదా, మొత్తం అంతా కూడా అన్ని ముళ్ళే, మనకి అన్ని అర్థమైనట్టు ఉంటాయి కానీ ఏమీ అర్థం కావు. బాగా తరిచి చూడాల్సిందే, ఏ టు జెడ్ చూడాల్సిందే. భారతం ఏదో ఒక పర్వం చదివితే రాదు, అర్థం కాదు, ఏదో 2 పర్వాలు చదివితే అర్థం కాదు. మొత్తం ఇక్కడి నుంచి ఆ చివరికి లింకప్ ఇస్తారనమాట. ఇలాగ వాతాపి గురించి మనకు తెలుసు. అగస్త్య మహర్షి వాతాపిని చంపిన వృత్తాంతాన్ని మనకి భారతంలో చెప్తారు. అలాగే మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం కూడా, జీర్ణం వాతాపి జీర్ణం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దేనికి అని చెప్పినంటే ఈ అగస్త్య మహర్షి ఆ కథని చిన్నదిగా చెప్తూ ఉంటారనమాట. అలాగా గవిష్ఠ వనాయు దీర్ఘచిహ్వ ఇలాగా అసంఖ్యేయా స్మృతాస్తేషాం పుత్రాః పౌత్రాశ్చ భారత. ఆదిత్యులకి అంటే పుత్రులు లేరు కానీ వీళ్ళందరికీ పుత్రపౌత్రులు ప్రపౌత్రులు అందరూ వరుస పెట్టి ఉంటారన్నమాట అన్ని సంఖ్యల్లోనూ కూడా. తర్వాత ఇంకొక ఆవిడ సింహిక అని, సింహిక సుషువే పుత్రం రాహుం చంద్రార్కమర్దనం సుచంద్రం చంద్రహర్తారం తథా చంద్ర ప్రమర్దనం. ఈవిడికి కొడుకులు పుట్టారట. ఎవరు? సింహికకి. రాహు కూడా సింహిక కొడుకే. చంద్రార్కమర్దనం, చంద్రుణ్ణి అలాగే సూర్యుణ్ణి కూడా మర్దన చేసేటటువంటి పుత్రుడు అని ఇక్కడ అన్నారు. అలాగే సుచంద్రం,
చంద్రహర్తారం తథా చంద్ర ప్రమర్దనం. మొత్తానికి చంద్రుడు అంటే బాగా ఇవిడికి ఆ బాగా గట్టి పగ అన్నమాట. అందుకే అందరికీ చంద్రుడు అని పేరు పెట్టేసింది. ఆ తర్వాత క్రూర స్వభావం క్రూరాయా పుత్ర పౌత్రం అనంతకం గణ క్రోధవశో నామ క్రూర కర్మారి మర్దన. ఇంకా క్రోధవశ, ఇంకొక ఆవిడ పేరు క్రోధవశ. ఆవిడ సింహిక క్రోధ, క్రోధ అన్నమాట. ఈవిడ ఎప్పుడు కూడా ఆ పేరులోనే ఉంది, క్రూర స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈవిడికి పుత్రపౌత్రులు అనంతమైనటువంటి పుత్రులు. క్రోధవశోనామ క్రూర కర్మారి మర్దన. వీళ్ళ గణం ఏమిటంటే క్రోధవశ గణం అని చెప్పని అంటారట. ఇది కేవలం కొన్ని కొన్ని ఏమిటంటే ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. క్రోధం అని చెప్పని అంటాం. ఆ రాక్షసులు మనలో ప్రవేశించవచ్చు కూడా. ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఆ గుణాలు వస్తూ ఉంటాయి. తర్వాత ధనాయుష పునఃపుత్ర చత్వారో అసుర పుంగవాహ విక్షరో బలవీరోచ వృత్రశ్చేవ మహాసుర. ధనాయు అనే ఆవిడకి నలుగురు పుత్రులట. ఎవరు? విక్షరుడు, బలుడు, వీరుడు, మరియు వృత్రాసురుడు అనేటువంటి వాళ్ళు ఇక్కడ. ఈ వృత్రాసురుడు మనకి ఆ వృత్రాసుర సంహారంలో ఇంద్రుడు చంపినటువంటి వృత్రాసురుడు ఒకటా కాదా అనేది సందేహమే. ఎందుకంటే అక్కడ వృత్రాసురుడు పుట్టింది విశ్వరూపుడికి పుట్టాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. లేదంటే ఒకటే ఆ సంహారం, ఈ సంహారం కల్పాల్లో మన్వంతరాల్లో వేరువేరుగా ఉండి ఒకే పేరు ఉండొచ్చా? అది ఇంకా మనకి అంటే నేను ఇంకా చూడలేదు దాని గురించి. కాలాయాః ప్రత్యాః పుత్రాః కాలకల్పాః ప్రహారితాః ప్రవిఖ్యాత మహావీర్యాః దానవేషు పరంతపాః. కాల అనేటువంటి ఆవిడ ఇంకొక ఆవిడ. ఈవిడికి కాలకల్పాః ప్రహారిణాః. వాళ్ళు చాలా గొప్ప బలవంతుట. సాక్షాత్తు కాలంతో కాలంతో అంటే కాలుడితో, ఈశ్వరుడితో సమానమైనటువంటి భయంకరమైనటువంటి వాళ్ళట. వీళ్ళకి దానవుల్లో చాలా ప్రఖ్యాతి ఉందిట. అంటే వీళ్ళు చాలా, వాళ్లే అనుకుంటారట వీళ్ళు చాలా గొప్ప బలవంతులు అని చెప్పి అనుకుంటారట కాల యొక్క పుత్రుల్ని. వీళ్ళు వినాశనశ్చ క్రోధశ్చ క్రోధాంత తథైవచ క్రోధ శత్రుస్తథైవాన్యే కాలకేయాః ఇది స్మృతాః. వీళ్ళు కాలకేయులు, కాలకి పుట్టినటువంటి వాళ్ళు కాలకేయులు అని చెప్పి మనకి తెలుస్తుంది. దీంట్లో ఈ కాలకేయుల్ని కూడా అర్జునుడు సంహరించినట్టు మనకి ఒక వృత్తాంతంలో చెప్తారనమాట. ఏమంటే ఇక్కడతో ఆప్చేద్దాం. అదే సమయం అయితే అయింది. మరి ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడతారేమో ఒక్కసారి కనుక్కుందాము. బాగుందండి. ఫస్ట్ అయితే చాలా బాగుంది. మంచి విషయాలు చెప్పారంటే ఇవి మనము ఇప్పుడు కథ, ఘటనలు లేకపోతే ఏమన్నా కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. కానీ ఇటువంటివి ఇవి చాలా రహస్యాలు. నిజమే, మనం పేర్లు అవి పట్టించుకోము. ఏ పాత్రలు, ఎవరు, తండ్రి, ఇది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం. బాగా చెప్పారు. బాగుంది. దీనికి ఇంకా తర్వాత అసలు ఎవరెవరు ఎలా పుట్టారు అని చెప్పి చెప్పుకొస్తాడు. అప్పుడు మనకి ద్రుపద మహారాజు విప్రచిత్తి కాదు, మరుత్ గణాల్లో ఒక ఆయన ద్రుపద మహారాజు కింద పుట్టాడు అని. అంటే గణాలని బట్టి వాళ్ళ యొక్క లక్షణాలు కూడా తెలుస్తాయి మనకి. అది ద్వాపరుడు ఎవరు అని చెప్పనంటే శకుని. కలిపురుషుడు ఎవరు అంటే మహానుభావుడు దుర్యోధనుడు. ఇలా చెప్పుకొస్తారు. అంటే దాన్ని బట్టి వీళ్ళ లక్షణాలు, ఓహో ఇదన్నమాట ఈ లక్షణాలు. అంటే ఒకటి మనం ధర్మపక్షపాతంగా ఆలోచించడం మంచిదే, కానీ ఆ భారతంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని, అందుకే వ్యాసుల వారు వాళ్ళలో ప్రతి వాళ్ళలోనూ ఇప్పుడు గుణదోషాలు చెప్పుకుంటూ వచ్చేస్తారు. మనం ఏం చేస్తామంటే ఒక క్యారెక్టర్ పక్షపాతం వహించి, లేదు ఇతను ఇంతే, ఇతను ఇలాగే ఉంటాడు, ఇతను కరెక్ట్, తప్పు చేసినా కరెక్ట్ అంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏ అంశాలతో వచ్చారు అన్న దాన్ని కనుక చూస్తే మనకు తెలుస్తుంది, కరెక్ట్ గా క్యారెక్టర్ ని మనం అనలైజ్ చేయగలం. ఒకటి ధర్మరాజు జోదం ఆడాడు అని చెప్పని అని లేనిపోనివి చెప్పడం ఇది కాదు. అలాగే కర్ణుడు మహా మంచివాడు అని కాదు. వాళ్ళు దేనికదే అక్కడ బ్యారేజ్ వేసుకుంటూ ఎవళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మొత్తం చూసుకుంటూ వస్తే మనకు తెలుస్తుంది. అంశావతారం అందుకే
ప్రప్రథమంగా చెప్పారు వ్యాసుల వారు అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. వా దీని ప్రాశస్త్య నాకు అస్సలు ఐడియా లేదు. అసలు పేర్లు కూడా ఇస్తే అబ్బాయి ఎందుకు వీళ్ళు ఇన్ని పేరు అంటే ఊరికే చెప్తున్నాను, అన్ని అన్ని చెప్పాలి కదా దోషం పోతుంది అంటారు. అంటే ఎందుకు వీళ్ళు ఊరికే అందరి పేర్లు పేరు పేరునే చెప్తారు, వాళ్ళతోటి ఏమి రోల్ లేదు కదా, వాళ్ళకి పాత్ర లేదు కదా అని అనుకునేదాన్ని. కానీ కనెక్షన్స్ ఉంటాయి, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఒకటండి, మనం మనం వాళ్ళ నుంచే పుట్టాం, మన గోత్రం అంతా వాళ్ళ నుంచి వచ్చిందే కదా, ఉత్తమమైన మాట చెప్పారు. తెలుసుకోవాలి. పైగా సరే తెలుసుకుంటా నాకేమిటి అది ఉంది కదా, నాకేమిటి అన్నది, దానికి ఫలితం కూడా ఇచ్చేసారనమాట. రోజు చదువుకుంటారా బాబు, మీకు సంతానం అభివృద్ధి అవుతుంది. రెండవ స్తోత్రం ఉంది, రెండవది ఇంకో దీంట్లోనే కంటిన్యూషన్ ఉంటుంది ఇంకోటి. అదైతే సర్వజ్ఞత్వం వస్తుంది, మంచి మీరందరూ కూడా సుఖంగా ఉంటారు, ఇవన్నీ చెప్తారు. మనం ఎంతసేపు కూడా కాన్సెప్ట్ ఏమిటంటే సౌందర్య లహరి చదువుతామా, శివానంద లహరి చదువుతామా, ఇవి మనం అనుకుంటా, తప్పు కాదు. అవి కూడా మన మహర్షులు స్వామివారు వీళ్ళు రాసిందే, తప్పు కాదు. కేవలం దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన సంస్కృతి ఏమిటో మనకు తెలియట్ల. దీనివల్ల రెండు, మన సంస్కృతి గురించి తెలుస్తుంది. డార్విన్ సిద్ధాంతం కరెక్ట్ అంటే అదే కరెక్ట్ కాదురా బాబు ఇదిరా బాబు అని చెప్తాం. డార్విన్ సిద్ధాంతం, డార్విన్ చూడొచ్చాడా ఎక్కడ సృష్టి జరిగిందో, మనము అంతే. మనకి ప్రమాణం పుస్తకాలు, మనిషి చెప్పింది కాదు ప్రమాణం. కాబట్టి ఒరే ఇదిరా నాయన సృష్టి అంటే ఇది, అది తప్పురా అని చెప్పి మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది రెండు విధాల, ఒకటి ఐహికం, రెండు ఆముష్మికం. దీనివల్ల అందుకు నేనేమనుకుంటానంటే అవన్నీ చదవచ్చు, స్తోత్రాలు చదవచ్చు, అమ్మవారిని స్వామివారిని ప్రార్థించవచ్చు. కానీ భక్తి అంటే కేవలం అది కాదు, మన సంప్రదాయాన్ని సంస్కృతిని రక్షించుకోవడం భక్తి, అంతే కదా. పూర్వం ఏమన్నా ఆడవాళ్ళు ఏమన్నా చేశారండి, పూజలు చేశారా? మీ మామగారు చేశారా, మా మామగారు చేశారా? పూజలు ఎవరు చేశారు? ఇంట్లో పనులే ముఖ్యం అనుకున్నారు వాళ్ళు. భర్త ఎలాగైతే ఉంటారో వాళ్ళని అనుసరించుకుంటూ వచ్చారు, అదే భక్తి. మన సంప్రదాయాన్ని రక్షించారు. మన సంప్రదాయాన్ని రక్షించుకోవడం మానేసి ఈ పూజలు ఆ స్తోత్రాలు వాటి వల్ల అంటే నిజంగా చెప్పాలంటే వాటి వల్ల ప్రయోజనం లేదు. అందుకు నేను ఈ మధ్య అంటే ఆ మధ్య స్వామివారి దాంట్లో గ్రూప్ ఉంది, దాన్ని నేను అడిగా పరమాచ కంచి స్వామివారికి పంపించాను అనమాట. ఇలాగా ఇవి మనం నిత్యం ఎలాగ నడవాలి, ఏం తినాలి, ఎలా తాగాలి, ఎలా తినాలి, ఇవి కూడా దాంతో పాటు కూడా ఇది కూడా చెప్తాను అని చెప్పని అంటే వాళ్ళు అలాగా చెప్పాను అనమాట. కొంతకాలం ఈ మహర్షి వంశానుపత్రం బాగా నచ్చింది నాకు. అంటే ఇలాంటివి కొంచెం స్లోగా ఎక్కుతాయి. అదే కనుక ఇప్పుడు మీరు మనం మహాభారతం కాకుండా ఇమీడియట్లీ మనం ఏ స్తోత్రాల్లో తీసుకున్నాం అనుకోండి, అందరికీ ఆసక్తి ఉంటుంది. అది ఏవి మనం అంటుకోంది కదా, ఇవైతే అంటుకోవాలి, అది అంటుకోంది అదనమాట. అందుకని ముఖ్యంగా మన సంస్కృతి తెలుసుకోవాలంటే ఇందులో చాలా తక్కువ కాదు వ్యాస మహర్షి. మంచి విషయం చెప్పారు. నాకు ఒకటి ఏంటంటే డార్విన్ మాట ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉందంటే అతను చెప్పింది అసలు అతను చెప్పిన థియరీ కరెక్టా కాదా అనేది పక్కన పెట్టండి, అదైతే వాదాలు వివాదాలు నడుస్తూనే ఉంటాయి. నేను చాలా రెండు పక్షాలు చదివాను. ఇప్పుడు ఏంటి, ఈ మత్స్యకూర్మాది అవతారాలను తీసుకొచ్చి డార్విన్ సిద్ధాంతం ప్రకారం అది సెట్ అయింది కాబట్టి మన పురాణాలు సైంటిఫిక్ అని. అసలు వాడెవడు సైన్స్ ని వాడు ఒక ప్రామాణికం చేయటానికి, దాంట్లో వీళ్ళెవరు ఈ విషయాలు వచ్చి దూర్చి ఆ ఫ్రేమ్ లో పెట్టి బాగున్నాయి అని అంటానికి? ఇది నాకు వాళ్ళకి అసలు ఏం తెలుసండి మన సంస్కృతి గురించి, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మన ఇంట్లో విషయం మనకు తెలుస్తుంది, పక్కవాడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు థియరైజ్ చేసేసి వీటిని మలుస్తూ ఉంటే గనక ఇది ఉంటుందా చెప్పండి? ఏ మాత్రం అన్నా కూడా దానికి ఒక ప్రామాణికత అనేది మనం చెప్పింది వాడు చెప్తే అది మనకు ప్రామాణికం అవ్వాలి. వాడు చెప్పింది మనవాడు చెప్పారు చెప్పేసి దానికి పూతలు పూసేసి పెడితే అవతారాలు ఆ విధంగా లేవు, ఆ క్రమము లేదు. ఓకే, అందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందుకని ఇది ఇట్లా చెప్పటం చాలా ముఖ్యం. మీరు భలే మాట చెప్పారు, మనం వాళ్ళ వంశం వాళ్ళమే కదా, వాళ్ళ నుంచే కదా మనం వచ్చిన వాళ్ళము. ఓకే, అందుకని అట్లాగే మంచిదండి. చాలా సంతోషం, మంచి చర్చ చేసుకున్నాము. సమయం మించిపోతోంది, నేను వెళ్లాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను తప్పుకుంటాను. మీరు ఎవరైనా మాట్లాడతారా?
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः సుఖమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సరేనండి, అందరికీ నమస్కారం. మళ్ళీ ఈ వారం కలుద్దాం. శుభమస్తు. హరి